ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మా ఊరు కౌతాలం. ఆనంద్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బట్టలు మెట్టలు అన్ని తీసుకొని వచ్చినాడు సార్. కానీ మా ఊర్లో ఎవ్వరు మాకు న్యాయం చెయ్యట్లేదు. పోలీస్ స్టేషన్ తొలుకొని వెళ్ళినాడు. 4 గంటల నుంచి 7 గంటల వరకు అక్కడే కూర్చోబెట్టుకున్నాడు సార్. కానీ మా ఊర్లో 2 రోజులు సిఐ సార్ అందువల్ల వాడిని బాగా కొట్టి వాళ్ళ కుటుంబంలో మొత్తం ఎక్కడ బంధువులు ఉన్నారో వాళ్ళ మామూలు మొత్తం అందరు కొట్టినారు సార్. వాడిని 2 రోజులకే మనసు మార్చుకునేటట్టుగా చేసినారు. తర్వాత నేను అడిగితే, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ కడుపులో బిడ్డకి నేను ఏదో ఒకటి మా పెద్దలను అడిగి డబ్బులు కడతామని చెప్పినాడు సార్ నా ముందు. నేను చనిపోతానంటే నేను కూడా చనిపోతానని అన్నాడు. కానీ ఉత్తు మాటలతోనే అన్నాడు, అంతేగాని తర్వాత మా పెద్దల సమక్షంలో మా నాన్న మా అమ్మ నూనె తాగాలని పెట్టుకున్నారు సార్. కానీ మా పెద్ద నాన్న వచ్చేకేసి నీ బిడ్డకి ఎట్లన్నా కానీ న్యాయం జరుపుదామని తొలకొచ్చినాడు సార్. మా అమ్మని మా నాన్నని తొలుకొని వస్తే అప్పుడు మేము ఈరన్నని కలిసి ఇక్కడ కర్నూలుకి వచ్చినాం సార్. మేము న్యాయం జరపండి అని. మాది కౌతాలం సార్. నాకు మన దగ్గర పెళ్ళే కావాలి సార్. నాకు పెళ్ళే కావాలి సార్. 7 నెలలు గర్భవతిని కదా సార్. నన్ను ఇప్పుడు నా కడుపులో బిడ్డకి తండ్రి అంటే ఎవరని చెప్పాలి కదా సార్. అందుకే నాకు పెళ్ళే కావాలా. అందరు కలిసి నాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను సార్. ఈరోజు కౌతాలం చెందినటువంటి దివ్యాంగురాలు కోసం ఈరోజు మేము గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక నార్మల్ వ్యక్తి నమ్మించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయిని గత కొన్ని రోజులుగా శారీరకంగా వాడుకొని ఈరోజు గర్భవతిని చేసి అన్ని అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అతను ఇష్టపడ్డా కానీ తన తల్లిదండ్రుల మాట విని, అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల మాట విని, ఒక వికలాంగురాలను చేసుకుంటే నువ్వు ఎలా సాగుతావు అని చెప్పేసి ఆ అబ్బాయికి మాయ మాటలు చెప్పి ఈ రోజు ఆ అబ్బాయిని డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ డైవర్ట్ చేసే సందర్భంలో కూడా ఆ అమ్మాయి మీద మానసికమైనటువంటి మాటలు ఎన్నో, నువ్వు గుడ్డిదానివి, నువ్వు ఎలా పని చేస్తావు ఇక్కడ వచ్చి వీళ్ళకి అని చెప్పేసి మానసికంగా అమ్మాయిని చాలా నిరుత్సాహం గురి చేశారు. అదేవిధంగా ఏదైతే ఎవరైతే అమ్మాయిని మానసికంగా లేదంటే ఈ అబ్బాయిని తప్పుదో పట్టించారో వాళ్ళందరిపైన ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని ఆ పాపకి న్యాయం జరిగే విధంగా చేయాలని మేము ఈరోజు ఎస్పీ గారిని అదేవిధంగా జడ్జి గారిని కూడా కలవడం జరిగింది. దయచేసి ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమిటంటే ఆ పాపకి కంపల్సరీ ఆ అబ్బాయితో పెళ్లి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు 7 నెలల గర్భవతి. ఎందుకంటే రేపు పుట్టబోయే బిడ్డని ఎవరి పేరు చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పాపకి ఈ ప్రభుత్వం వారే తగు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు, విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఆనంద్ వెంటనే